బార్లు బాగున్నాయి, ఒక్క నా బార్ తప్ప. సార్ నా దగ్గర ఐడియా ఉంది, మీరు వాడుకుంటారా ఏదో కొత్త బార్ ఓపెన్ చేసి నన్నే వాడుకోమంటారా? నువ్వు ఆవేశపడు, ఐడియా చెప్పు. ఇక్కడ మందు కొట్టే ప్రతి వాడికి మసాజ్ ఫ్రీ అని చెప్పావనుకో, నాకేమొస్తుంది? లాభం వస్తుంది. కరెక్టే, కానీ ఇప్పుడు మసాజ్ చేయమంటే నాకు రాదే. అందుకే వచ్చిన వాడిని దించుతున్నా. ఐఎమ్ టచ్డ్ అయ్యా, నీ మనసులో నాకు ఇంత స్థానం ఉంది అనుకోలేదు. బొంగేం కాదు, ప్రాఫిట్ లో నాకు 25% కావాలి. ఓకే, నీకు ఎంత కావాలంటే తీసుకో, రేపే దించే. ఇప్పుడు దించితే నీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. ఎవరు అన్న ఎవరన్నా? ఎవరో చెప్పవా? ఎవరు వస్తున్నారు చెప్పండి అయ్యా. ఎవరు వస్తున్నారో తొందరగా చెప్పన్నా. అమ్మ ఫస్ట్ కస్టమర్ నేనే, నువ్వు నోరుమై. ఎవరయ్యా? హాయ్ లవి, అగైన్ మీటింగ్ నియో. This is bar owner. ఓనల్, హలో ఓనల్. He's regular customer. కస్టమర్, ఐ లవ్ కస్టమర్. మీ కృష్ణారెడ్డి. This Ram Sai, Giri, Bhaskar, staff here. హలో. టచింగ్ ఓన్లీ ఓనల్ అండ్ కస్టమర్. ఏమండి మసాజ్ క్వీన్ అండి. నాట్ ఓన్లీ మసాజ్, లేటెస్ట్ తుక్ తుక్. తుక్కేంట్రా? నేనండి బాడీ అప్పు చెప్తే తుక్కు చేసేస్తా. నీ తుక్కు. నాట్ నో, లూమ్ రెడీ. దెన్ ఓకే, రూమ్ రెడీ చేసేస్తాను. ఓకే రెడీ. సార్ నేను పట్టుకుంటాను. చూసుకోండి. యూస్లెస్ ఫెలోస్. నిజమేనా ఏంటంటే పాపం చూసుకోవడానికి ఎవరో వచ్చారంట కదా? చింతకాయల గోవిందరావు గారిని సింహాచలం టెంపుల్ సూపరింటెండెంట్ అండి, వాళ్ళ అబ్బాయి కోసం చూసుకోవడానికి వచ్చారు. తీసుకురండి రా. కంపెనీ చింతకాయల రావు గారికా? ఒరే, ఆ రవి గారికి మన పాపతో పెళ్ళంట్రా. మన ఇంటి వాళ్ళందరూ మా ఇంట్లో అక్కడ దాస్తారా. పాప కోసం ఈ బాబు ఉండగా మళ్ళీ పెళ్లి చూపులు చూడటం ఏంట్రా? ఎరా మన జడ్పీటీసీ ఎలక్షన్ లో వీళ్ళు జిందాబాద్లు కొడితే మనకి డిపాజిట్లు కూడా రాలేదు, మళ్ళీ వీళ్ళు అవసరం ఏంట్రా? మీరు వీకేర్ కదండి, నేనే కాస్త పబ్లిసిటీ పెంచమని 500 ఇస్తే కొంత అడుగుని వస్తారు. పాలిటిక్స్ బాగా కాస్ట్లీ అయిపోయినరా. మీరేం వరీ కామాకండి, ఇదంతా ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్లకి ఇంట్రెస్ట్ కట్టుకోలేక కద్దరు సిరిగిపోతుంది ఇక్కడ. పద. అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చా? మా అబ్బాయి కాఫీ కూడా ఇంగ్లీష్ లోనే అడుగుతాడండి. అలాగా మేము కూడా ఇక్కడ కాఫీ ఇమ్మని ఇంగ్లీష్ లోనే అడుగుతామండి. అయితే వెళ్ళి కాఫీ పట్టరా బాబు. ఓ కాఫీ తీసుకురా. అయ్యి బాబు అంత ముందు కూడా పద పద పద. కాఫీ వచ్చేస్తుంది. నిన్న ఎక్కడో చూసినట్టుంది. పెందుత్తి బాబు జడ్పీటీసీ. ఓ అది నువ్వేనా? ఊళ్ళో ఎక్కడ చూసినా పోస్టర్లు నిండా పేడ కనబడతా. మేమే కొట్టించుకోను, నా గుర్తు పెడగా. కాఫీ వాసన వచ్చేస్తుంది. అరే రవి, రిలాక్స్డ్ గా ఉండరా. తెలుగాడు అంటే వాడికి ఇష్టం అని చెప్పాడు కదా, చేస్తాడు జాబు. డోంట్ వరీ, డోంట్ వరీ. ఈ టైంలో నీళ్లు పడుతుందా? అయిపోయింది. మిస్టర్ చింతకాయల రవి. వస్తున్నా వస్తున్నా. Come in, sir. Come in. Good morning, sir. Good morning. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్? మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్. Too much. షర్ట్ ఎదిరింది. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్యాంటు కూడా ఉంటే బాగుండేది. Just 1 minute, please. Now can I come in, sir? Come in, come in. ఇంత కొంచెం జస్ట్ ఏదో. Take your seat. వెల్ మిస్టర్ చింతకాయల రవి, కార్తీక్ ని గురించి చెప్పాడు. Thank you. నువ్వేం చేసావు? ఇదిగోండి. ఓ ఏంటిది, నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పెట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 years లో పాస్ అయ్యావు? ఏంటోనండి అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు.
అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది. చదువు దొబ్బింది. సరే, విషయం ఏంటి? వాట్ కెన్ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుడ్డు కొట్టుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి, చెప్తాను. అందరూ పడుకున్నాక మీటర్ నొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాప, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా, వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీ ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉంటారు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేను చూడు బాబు, నీ టాలెంట్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. అలా అనకండి సార్, టాలెంట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. సరే, నీకంత బ్రెయినే ఉంటే 4 రోజుల్లో నీకు ఇష్టమైన కోర్స్ చేసుకునిరా, జాబ్ ఇస్తాను. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి, టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే, ఒక్క రిక్వెస్ట్, చెప్పండి. ఈసారి ప్యాంట్ వేసుకునిరా. ఎవరి షాపింగ్ I know. I am Diana, Senior Faculty, Berkeley College. All right, class. You have your questions and answers in front of you. You have 30 minutes. Begin the exam. It starts now. ఏందంత ఫాస్ట్గా రాసేస్తున్నారు? పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది. మనకి ఈజీయే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. Kyla, what are you doing? ప్రేయర్ టు గాడ్ ఆఫ్ ఎగ్జామ్స్. Right. ఓకే. వాట్స్ టుడే? It's Tuesday. Oh, black is lucky. Yeah. Who invented the first mouse? అంటే ఎలకపిల్ల, దాన్ని ఇన్వెంట్ చేయటం ఏంటి? దాని అమ్మ ఇన్వెంట్ చేసింది. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారేంటి? కాస్త చూపెట్టరా. ఎదవలు ఏమి చూపెట్టరు. ఈ మాత్రం చాలు, దవతలు పడేస్తాను. What are you doing? Ma'am, I'm just writing. You are copying. This belongs here. You write there. Okay. You understand? Understand. Too much. Yeah, nothing, man. Last 10 minutes to go. Oh, God. Thank you. అయిపోయానురా బాబు, ఇది పాస్ అయిపోతే అయిపోయాను. What? What are you doing? What are you doing? No, ma'am, just a gift. What's that? Just a gift, ma'am. No, no. Ma'am, please. You're trying to bribe me? ma'am, just a You're trying to bribe me? No. You're trying to bribe me? No, you're trying to bribe me? my marriage, No. everything will Get my out. please, ma'am, Get the hell out of my class. ఉండు. It's closing time. Check the store and close it fast. Yeah. ఎంత సుఖంగా ఉందరా. అరే నానా, ఇంకా అవలేదురా. Can someone switch on the light, please? జనరేటర్ లేదా?
ఆన్ ద జనరేటర్ మ్యాన్. చెంబులు లేని దేశం, ఇక్కడ టిష్యూ పెద్ద ఇష్యూ. షూ ఏం చేయాలి? శేషు, ఇక్కడ లైట్ లాంచ్ చేయడానికి ఎవరు లేరే? వీడెవడు తెలుగు వాళ్ళ ఉన్నాడే. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. శేషు, నీ పేరు చెప్పగానే లైట్ వెలిగిందే. వీడా? నువ్వు మధ్యలో దూరేమంటే నిన్ను రేపు రేపు చేసేస్తానా? ఈరోజు ఫోన్ మర్చిపోయి రావాలా? ఏంటి పాకుతున్నావు? ఏంటి? చూడు, నా జోలికి రావద్దు చెప్తున్నా. నాకు వేరే పని లేదా ఏంటి? మరి ప్యాంట్ ఎందుకు విప్పావు? స్టమక్ ప్రాబ్లం అమ్మా. విప్పాం, వేసుకోమంటే వేసుకుంటాం అంతే. స్టమక్ చేయడం నీకు అలవాటేగా. స్టమక్ చేయటం అలవాట? ఈ కట్అవుట్ని ఎక్కడో చూసానే. ఆ రోజు ఫెరీలో ఉంది నువ్వే కదా? అది నేను కాదు. అయితే నేను వాడిని కాదు. నువ్వు ఎవడిగో ఎలాంటి వాడిగో నాకు బాగా తెలుసు. చూడమ్మా, నన్ను అండర్వేర్ లో చూసి నువ్వు నన్ను సరిగా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. అదంతా పెద్ద డ్రామా. మనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నీలాంటి వాళ్ళు కడుపులో చేస్తారనుకున్నాను. పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. లూపేకు కాలిందంటే మళ్ళీ విప్పేస్తాను. మళ్ళీ అరే, కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్ చేసుకో. సరే, గాల్లో కలిసిపో. ఎవరు వినలేదు కదా? వినేసావా? అది అక్కడ ఘాటు, ఇక్కడ హాటు. హోటు ఘాటా. అయ్యి బాబోయ్, అది నా కోసమే వేసేద్దామనే. దగ్గరకు వస్తే చంపేస్తా. పోనీ నువ్వేరా? ఇద్దరం తెలుగు వాళ్ళమే, అనుకోకుండా కలిసాం. మన మధ్య గొడవ ఎందుకు? నీ పేరేంటి? అది నీకు అనవసరం. పోనీ నా పేరు అడుగు. అది నాకు అనవసరం. మన ఇంటి పేరు చెప్తే జిల్లాలు జిల్లాలు షేక్ అయిపోతాయి. అడిగే ఈ చీచీలు చాలు గాని, నాకు నిద్ర వస్తుంది. కలిసి పడుకుందాం దా. Shut up! Where is the doctor? Where is the orthopedician? Call him immediately. అరే, ఎంత బాధపడుతున్నాడో చూడండి. Why are you shouting? The doctor's on his way, sir. Why are you shouting means? అరే, వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోడేంటి? అరే, పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడో ఎవరైనా గమనించారా? పింకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. వాడు రెడ్ లైట్ తోడలేదు, నేను వాడిని తోడలేదు. ఏంటో అలా జరిగిపోయింది. ఏది తెలియకుండా ఊరినే కావాలని రెడ్ లైట్ క్రాస్ చేశాను. ఎందుకు వెళ్ళావు? నువ్వేగా ఎవరు ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేయమన్నావు. నచ్చిన పని చేసేప్పుడు అప్పుడప్పుడు రిస్క్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడిరా. ఏ కోట్లు రాబోతున్నాయి. ఎలా వస్తాయి రవి? అమెరికాలో గుద్దిన వాడిని కోర్టుకి లాగితే వాడు కోట్లు ఇవ్వాలి. అయితే సైబర్ వే నీదేరా, మనకి డబ్బులు సమస్య లేదురా. అరే, మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఓకేరా, జాగ్రత్త. రెస్ట్ తీసుకోరా. అరే, నువ్వెక్కడికి రా పింకీ? నన్ను అది తీసుకో. ఏది? అది అది బెడ్ ప్యాన్. అదెందుకు? మామూలు పని అనుకున్నావా పరపరా నవ్వటానికి? అది అర్జెంట్ తీసుకు. నేను బెడ్ ప్యాన్ తేవటం ఏంటరా? తొందర పెట్టి అర్జెంట్ పెట్టు. ఇంకెంతసేపు రా? అయిపోయి 10 నిమిషాలు అయింది. మరి చెప్పవే. నువ్వు చూసుకోవాలి కదా. అరే, అది అక్కడ పెట్టి ఇమీడియట్ గా జ్యూస్ పిండి. జ్యూస్ తాగితే మళ్ళీ వస్తుంది కదరా? మళ్ళీ వస్తే నువ్వు ఉన్నావు కదా. వెంకీ,
కూల్ డౌన్ ఏ కూల్ కదా లాయర్ ఫోన్ చేయాలి. కూల్, నేను కూల్ గానే ఉన్నాను రా. కూల్. Everything looks great. Thank You're you, doing ma'am. very well. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. అరే ఏం చేస్తున్నావురా? రిలాక్స్ అవుతున్నాను రా. నన్ను రిలాక్స్ చేద్దురా. ముక్కుకోకుదా? దురదగా ఉందా ముక్కు మీద? ఆ. ఎడంచే ఖాళీగానే ఉందిగా. ఓహో లాయర్ ఫోన్ చేస్తాను. అబ్బే వద్దు వద్దు వద్దు, నేనే వస్తున్నాను. దా త్వరగా రా. దాంతో కాదు, చేతకోకు. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. ఇక్కడండి. లెఫ్ట్ లెఫ్ట్. రైట్ తీసుకో. యూటర్న్ యూటర్న్. యూటర్నా? నువ్వు కాదు, గోకు ముక్కు మీద. అంత రఫ్ గోకుతావేంట్రా? నిద్ర వచ్చినట్టు హాయిగా సమ్మగా ఉండాలి. హాయ్. వీటి వాళ్ళకం చూస్తుంటే బానే ఉన్నాడే. వాళ్ళకం బానే ఉంది, గొంతే చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా బర్త్ సర్టిఫికేట్, నా ఏజ్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్, నా హెల్త్ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికేట్, నా క్యారెక్టర్ ప్రూఫ్, నా శాలరీ సర్టిఫికేట్, నా శాలరీ ప్రూఫ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మనుషులు మోసం చేయొచ్చేమో కానీ పేపర్స్ మోసం చేయవు. అందుకే నేను పేపర్ వర్క్ నమ్ముతాను. ఈ రోజు నుంచి మీరు నమ్మండి. కాగితాలదే ఉందండి, చింపితే చిరిగిపోతాయి. మనుషులు నమ్మండి. మా సునీత ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా? తిన్నోళ్ళు ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా? పేపర్ వర్క్. తింటే మీకే తెలుస్తుంది. నేను తిని తెలుసుకోను, తెలుసుకున్నాకే తింటాను. ఫస్ట్ మా అమ్మ తినాలి, తర్వాత మా నాన్న తినాలి, పక్కింటి వాళ్ళు తినాలి, నా ఫ్రెండ్స్ తినాలి, ఆ తర్వాతే నేను. హలో హలో, ఏంటా మూమెంట్? దూరం దూరం ఏంటా లింక్? అరే వీణ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్షిప్ సర్టిఫికేట్ ఉందా? పేపర్ వర్క్. డూ యువర్ పేపర్ వర్క్ అండ్ కమ్ మ్యాన్. పేపర్ వర్క్ సర్టిఫికేట్. మీరు సునీతని బాగా చూసుకుంటారని నమ్మకం లేదండి. నో, నేను సర్టిఫికేట్స్ ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటాను అంతకంటే కేర్ఫుల్ గా చూసుకుంటాను సునీతని. సర్టిఫికేట్ ఉందా? అంతకుముందు ఎవరిని ఉంచుకున్నావా? ఉంచుకుందేమని సర్టిఫికేట్ ఇచ్చిందా? లేదా? పేపర్ వర్క్ అమ్మా, పేపర్ వర్క్ చేసుకురండి. నెట్లో పెట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. బయలుదేరు బయలుదేరు. మళ్ళీ కనిపిస్తే డెత్ సర్టిఫికేట్ నా కొడగా ఊపుకుంటూ వచ్చేస్తారు. ఫస్ట్ డే ఫెయిల్. వీడి కాకపోతే ఇంకోడు లిస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నువ్వేం వరీ కాకు. మీకు తెలుసా, సింతకాయలు విడిదిట్లో దిగుతారట. ఇంకొక రోజు టైం ఉంది. దిగనే, మనకు కావాల్సింది అదే కదా. ఇంతలో దిగుద్ది కెలికెత్తా. బస్సు వచ్చేసింది. ఓ విలేజ్ ఇట్స్ హాట్ యా. What a beautiful village. సో హాట్. విడిదింట్లో బారుంటుందా? వీళ్ళ సాఫ్ట్వేర్ ఏంటండి? అండర్వేర్లు దొబ్బేసిలా ఉన్నారు ఎదవలో. వీళ్ళకి మామూలు రేంజ్ లో వెల్కమ్ చెప్పకూడదురా, బూతులు పక్కలేసిపోవాలి. ఎలా? అలా ఎలా ఉంటుందా మన వెల్కమ్? అమెరికా దగ్గర రీసెంట్ వచ్చేసిందండి. అలాగే ఉంటది. ఈ పెందుత్తి బాబుతో పెట్టుకుంటే సింతకాయలు రాలిపోతాయి. ఏం జరిగిందిరా? నీ బూత్తు బద్దలైందిరా. ఎలా ఉంది నా వెల్కమ్? ఎవడ్రా నువ్వు? మా పెందుర్తి బాబు గారికి బాంబు పెడతావురా? వీడు పెందుర్తి బాబు అయితే నేను చీమ కుర్తి బాంబునిరా. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాడు అడగరా? ఏదోనే మాట్లాడా. ఈ పెళ్లికొచ్చా, మీ ఊరికొచ్చా, మా చింతకాల రవి బాబా తోడుగా వచ్చా. తోడు పెళ్లి కొడుకునే వచ్చా. అర్థమైందా బచ్చా? అర్థం అవ్వతే మళ్ళీ అడుగురా లుచ్చా. బంగారు కొండ ఎక్కడున్నావా? నానా అయ్యయ్య, వీడు మా అబ్బాయి అండి, చాలా మంచోడు. అప్పుడప్పుడు వీడు మంచితనం చూసి నా మీద నాకే కుళ్ళు వచ్చేస్తుంది. నానా ఏంటి? రారా, అమ్మ నీ కోసం అల్లల్లాడిపోతుంది. నానా నేను వీళ్ళతో కొంచెం పాడు. ఇప్పుడు దాకా వాడుకున్న చాలేవో, రావా దా. నేను పాడతా. లావణ్య, ఈ పాట నీకే అంకితం. లే 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 లే. ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ బట్టి నువ్వు పాడుతున్న పాట ఏంట్రా? పచ్చిన కాపురాల ముందు ఈ పిచ్చి డాన్స్ ఏంట్రా? అంతే కదా అంకుల్? అది కాదా, ఇదంతా గేమ్ రా. ఏమయ్యా లేడీస్ ముందు కొట్టేసాడు.
మా వాడి సంస్కారం చూస్తుంటే నాకు ముద్దొచ్చేస్తుంది. నాకైతే కరిసేసి కర్లాగెళ్ళుంది. సార్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నన్న అవును సార్. డాక్టర్, నా రిపోర్ట్స్. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఐఎమ్ సారీ. హే కమాన్ గౌతమ్, ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి. డోంట్ లూజ్ హోప్. నాకు ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? మ్యాక్సిమం 3 to 4 years. పోనీ ఇంకొకసారి చెక్ చేస్తే? గౌతమ్, అమెరికాలో ఇప్పుడే దీని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఎందుకు డాక్టర్? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జుట్టు రాలిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ, స్టూపిడ్, ఆ ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? ఎప్పుడు చూసినా దాని గురించి. అయినా మీ అబ్బాయికి జుట్టు అంటే ఎందుకు అంత పిచ్చి? బాగానే ఉందిగా. మీ అబ్బాయిలంటే నీకు మాకు తప్పితే నువ్వు అమ్మాయి అన్న సంగతి ఎవరికి తెలియదు. పోతే పోన్లేరా, మహా అంటే శివాజీలో దిది రజనీకాంత్ లా ఉంటాం అంతేగా. అతిగా నవ్వే ఆడది జుట్టు ఎక్కువ ఉందని మురిసిపోయే మగవాడు సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. అలా అనుకోపోతే బతంలో లేరా? ఆల్రెడీ టెన్నిస్ బాల్ డిజైన్ లా సైడ్లు దొబ్బాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ నీకు నీకు మీ అందరికి స్టేడియం సారా. బానే ఉంది మావా. నాట్ బ్యాడ్. నవ్వండి, నవ్వుకోండి, బిస్కెట్ వస్తా. ఇడియట్, మనకంటే ముందే బయలుదేరాడు కదరా, ఏడు ఇంకా రాలేదు. ఎక్కడ్రా ఈ గౌతమ్ గాడు? ఇక్కడ. నువ్వెవడు బే? గౌతమ్, సాఫ్ట్వేర్ రెసెషన్ వల్ల ఉద్యోగం అయింది. ప్లీజ్ పంజాబ్, ఏ పని చేస్తా ప్లీజ్. ఏ లోపలికి వెళ్ళి పని చేసుకో బే. ఏక్ మినిట్ తమ్ముడు, లోపలికి వెళ్తే తాగున్నారని అందరు అవాయిడ్ చేస్తున్నారు తమ్ముడు. ఒక్క పని ఇప్పియండి ప్లీజ్. ఏ బాబా రే, ఓ పని చేద్దామా? గౌతమ్ కూడా వచ్చేంత వరకు పెళ్లి కూతురు కిడ్నాప్ చేద్దాం. ఎస్, పెళ్లి కూతురు కిడ్నాప్. వెరీ గుడ్ జాబ్. మీరు ఫిక్స్ అయిపోండి, నేను ఫిక్స్ అయ్యాను. ప్రొసీడ్ తమ్ముడు, కిడ్నాప్. చలో. అరే అడిగి చెప్పి ఉంటా కిడ్నాప్ గురించి. తాగిన ఎవరిని నమ్ముతాడులే. సరే లోపలికి వెళ్దాం పదండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ మాస్టర్. ఎయిర్పోర్ట్లన్నీ చాలా బాగున్నాయి అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్కీ అండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, సైడ్ ప్లీజ్ ప్లీజ్. ఎంత పెద్ద తాడంటే. హలో, నువ్వు పెళ్లి కొడుకువా? వీడికి ఇక పెళ్ళైనట్టే. భోజనాలు సరిగా లేవు, పెళ్లి ఆగిపోతుంటావా? పెళ్లి ఆగిపోతుంటావా? పెళ్ళి ఆగిపోద్దంటేనే ఇలా కొడుతున్నారంటే పెళ్ళి ఆపడానికి వచ్చిన మన పరిస్థితి ఏంటో. రాయ్, ఎవర్రా మీరు? ఎవరి తరపున వచ్చారు? పెళ్లి కూతురు. ఎవరి తరఫున అయితే ఏంటి సార్, పెళ్లి ముఖ్యం. సరే సరే, ఇంతకు ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ. ఏ ఊరైతే ఏంటి సార్, పెళ్లి ముఖ్యం. సార్ ఒకసారి నిత్యం కలిసి వస్తాను సార్. అక్కడ అమ్మాయి రెడీ అవుతుంది, అబ్బాయిని పంపించడానికి వీల్లేదు. అమ్మాయి తమ్ముడు లేడీసా? అమ్మ నువ్వు వెళ్ళమ్మా. ఓయ్, మీరు ఇక్కడే ఉండండి. సరే, ఇంతకీ ఏ సెంటర్ లో దిగారు మీరు? కొల్లూరు. బ్రిగేడ్ ఓయ్, కొల్లూరులో నేను దిగానండి. బ్రిగేడ్ రోడ్ లో పికప్ చేసుకుని వచ్చాను సార్. తమ్ముడు, తాడు రాడి, కత్తి రాడి, వర్మ సినిమా టైప్ డార్క్ రూమ్ చూసేస్తా. నెక్స్ట్ కిడ్నాపే. అంతలోపు వీని కవర్ చేయండి, సరిపోద్ది. ప్రొసీడ్ మై బాయ్స్. ఓయ్, ఎవడాడు? మా కజిన్. పనుడు. పెళ్ళి అయిపోయిందా? ఇంకా లేదండి. బ్రతికిపోయావు పో. ఏ గౌతమ్, గన్. ఈసారి ఏదైనా ఫోటో అడిగి తీసుకో, నంబర్ ప్లేట్లు నమ్ముకోకు. అన్నట్టు దారిలో లవ్, పెళ్ళి, ఆల్ ది బెస్ట్ అని ఒకటి చెప్పావు చూడు, వాడే 999 అంటే పెద్దిరెడ్డి అల్లుడు. లవ్వా?
తిరుపతిలో పెళ్ళే? ఐ లైక్ ఇట్. పాప పెళ్లి కూతురు రూమ్ ఎక్కడ? పైన. ఓ లేడీస్ సారీ. ఓ సంథింగ్ ఈజ్ కిట్కి సారీ. కిడ్నాప్ స్టార్ట్ దెన్. చలో. టెనెంట్ టెనెంట్ టెనెంట్. నిత్య నిత్య అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. నిత్య తలుపు తెరవమ్మా. నిత్య మీ నాన్నగారు ఏం చేస్తుంటారా? ఫార్మింగ్. చేపల చేపలట్రా. నిత్య చంప. ఏంట్రా నిత్య జంప్ అంటున్నారు? ఏం జరిగింది? ఏమండి పెళ్లి కూతురు తలుపు తిట్లేదండి. ఏయ్ వెళ్ళాపండ్రా. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నారు? నిత్య తలుపు తెరవమ్మా. నిత్య ఏమైంది? తలుపు తీయట్లేదా? అయ్యో ఏంటి యాంటీ క్లైమాక్స్? హలో హలో సార్ ప్లీజ్. ఈడెవడు? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. కమాన్ గెట్ ఇన్. మిల్ల పడిపోతావు. అదే 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 అరే అరే పెళ్లి కూతురు కిడ్నాప్ అయిపోయిందా? కిడ్నాపా? నీ తెలియదు తమ్ముడు. పెళ్లి కూతురు ఫ్రెండ్స్ కిడ్నాప్ చేయడానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి. అది వాళ్ళే. భరత్గాడు రాజాగాడు ఆల్రెడీ నిత్య. ఇదేమిటి పెళ్లి కూతురేది? ఎవరా మీరు? రేయ్ అమ్మాయి అది. एक मिनट. చెప్తాను అదే. ఎవరో ఒక్కరే మాట్లాడండి. క్లారిటీ. ఎవరా మీరు? ఏంట్రా నీ పేరు? గౌతమ్. నీ పేరేంట్రా? గౌతమ్. వాడి పేరు నువ్వు చెప్తావేంట్రా? నా పేరు గౌతమే. ఎత్తి చూడు అక్కడ ఇక్కడ. రేయ్ మర్యాదగా చెప్పండి. అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ తెచ్చారో చెప్పండి రా. సార్ అంటే అసలు యాక్చువల్లీ ఇది కిడ్నాప్ కాదు సార్. एक मिनट. ఇది పక్కా ప్లానింగ్ కిడ్నాపే. ఒక్కసారి కమిట్ అయితే గౌతమ్ వృత్తికి ద్రోహం చేయలేను. ఇక లాభం లేదు. పోలీసులు పిలవండి బాబాయ్. ఎస్ పిలిపించండి. డిసిపి రామచందర్ 9704282252. నీకు డీసీపీ తెలుసా తమ్ముడు? తెలుసు తమ్ముడు. నాగేంటి అందరు తెలుసు. నాయుడు గారు అబ్బాయి విక్టర్ వెంకటేష్ గర్సా. సార్ వీడికి నాకు ఈ కిడ్నాప్ కి ఏ సంబంధం లేదు. సంబంధం లేదా? అబ్బా తమ్ముడు ఏమా పెద్ద వచ్చిట్రా. క్వశ్చన్ నెంబర్ 1 ఇతను మీరు పెళ్లి పిలిచారా? లేదు. క్వశ్చన్ నెంబర్ 2 అమ్మాయి గదిలో ఇతను ఏం చేస్తాడు? అయినా అన్ని నేను అడగాల, మీరు అడగారా? లాజిక్ ఉంది తమ్ముడు. అసలు మీరు ఎంతమంది ఉన్నారా? ఎస్ 5గురం. 5గురా? 5గురు అంటే మరి మిగతా ముగ్గురేరి? రేయ్ మీరు ఇక్కడ ఉన్నారేంట్రా? మరి కిడ్నాప్ ఎవరు చేసింది? అది వాళ్ళే. హలో బ్రదర్స్, ప్లాన్ సక్సెస్. అయిపోయాం.